నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఏంటంటే డీలిమిటేషన్ గురించి. ఎవ్రీ ఆల్టర్నేట్ డేలో ఏదో ఒక అనాలిసిస్ అయితే బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో డీలిమిటేషన్ జరిగితే ఇప్పటికిప్పుడు జరిగితే 2011 జనాభా లెక్కల ప్రకారం జరిగింది, లేకపోతే 2026 తర్వాత ఒక సెన్సస్ కండక్ట్ చేసి జనాభా లెక్కలు తీసి దాని ప్రకారం డీలిమిటేషన్ జరిగిన మాత్రం ఒక రెండు ప్రధానమైన అంశాలు రామిఫికేషన్స్ అయితే ఉండేదానికి ఆస్కారం ఉంది. అది ఏంటి అంటే, ఒకటి బీజేపీకి దేశంలో కొరకరానికి కొయ్యగా మారినటువంటి ప్రాంతీయ పార్టీలు. అది బెంగాల్లో టీఎంసీ అవనివ్వండి, బీహార్లో ఆర్జేడీ అవనివ్వండి, లేకపోతే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అవనివ్వండి, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి డిఎంకే, ఏఐడిఎంకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ, టీడీపీ, తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అవనివ్వండి. ఈ రీజనల్ పార్టీస్ అన్నీ బీజేపీ యొక్క పొలిటికల్ డామినెన్స్ అక్రాస్ ఇండియాకి అడ్డుపడుతూ ఉన్నాయి. సంహవ్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎంతో కొంత మార్జినలైజ్ చేసి ఒక నామినల్ ప్లేయర్గా చేయగలిగారు. సో వాళ్లకు కావాల్సినటువంటి పొలిటికల్ హెజిమోనీ లేకపోతే పొలిటికల్ యూనిఫికేషన్ అక్రాస్ ఇండియా, అది ఆ యూనిఫికేషన్ కూడా టువర్డ్స్ బీజేపీ ఫేవర్గా ఉండేదానికి వాళ్లకు ప్రధాన శత్రువుగా మారింది. అండ్ మర్చిపోయింది ఒక పార్టీ చెప్పడం, బీజేడీ, ఒరిస్సాలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ. ఇలాంటి పార్టీలన్నీ బీజేపీ యొక్క పొలిటికల్ డామినెన్స్కి అడ్డుపడుతూ ఉంటున్నాయి. కాబట్టి డీలిమిటేషన్ ద్వారా ప్రాంతీయ పార్టీలని దెబ్బకొట్టి అట్ ద సేమ్ టైం సౌత్ ఇండియా యొక్క ప్రజెన్స్ని పార్లమెంట్లో తగ్గించగలిగితే బీజేపీ యొక్క పొలిటికల్ హెజిమోనీ ఏదైతే వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటున్నారో, ఒక ఎదురులేని రాజకీయ శక్తిగా ఉండి దేశ రాజకీయాలని శాసించి వాళ్ళు అనుకున్నటువంటి ప్రొవిజన్స్, రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ని మార్చడం అవనివ్వండి, రాజ్యాంగాన్ని మార్చడం అవనివ్వండి, ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బకొట్టే విధానం అవనివ్వండి, రాష్ట్రాలకి మినిమం హక్కులు ఇచ్చేసి కేంద్రం దగ్గర మెజారిటీ పవర్స్ని పెట్టుకునే విధానం అవనివ్వండి, ఏదైతే ఉందో బంచ్ ఆఫ్ థాట్లో గోల్వాల్కర్ ప్రమోట్ చేసినటువంటి స్ట్రాంగ్ యూనియన్ వీకర్ స్టేట్స్ విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మాత్రం బీజేపీకి ప్రధానంగా రెండు ఆబ్స్టికల్స్ ఉన్నాయి. ఒకటి దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, రెండు సదరన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో ఈ రెండు రీజనల్ పార్టీస్ తర్వాత సదరన్ పార్ట్ ఆఫ్ ద ఇండియా యొక్క పొలిటికల్ డైమెన్షన్స్ని మార్చగలిగితే డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా, సో బీజేపీ ఏం చేయాలనుకున్నా కేంద్రం లెవెల్లో లేకపోతే పార్లమెంట్లో కూర్చొని అది రాజ్యాంగ సవరణలో లేకపోతే పూర్తిగా రాజ్యాంగం మార్చాలన్నా, లేకపోతే రాష్ట్రాల హక్కులు మొత్తాన్ని నలిఫై చేసేసి మార్జినలైజ్ చేయాలన్నా మాత్రం అది చాలా ఈజీగా అయ్యేదానికైతే ఆస్కారం ఉంది. అయితే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ 2011 జనాభా లెక్కల ప్రకారం జరిగిన, 2024 జనాభా లెక్కల ప్రకారం జరిగిన, అది ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా మారేదానికి ఆస్కారం ఉంది. ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ జరిగి 2011 జనాభా లెక్కల ప్రకారం జరిగి ఉంటే బీజేపీకి 2019లో వచ్చిన సీట్ల కంటే ఒక 14 సీట్లు ఎక్కువ వచ్చి ఉండేదానికి ఆస్కారం ఉంది. 2019లో డీలిమిటేషన్ జరిగి 2011 జనాభా లెక్కల ప్రకారం కానీ ఎన్నికలు జరిగి ఉండుంటే ఖచ్చితంగా బీజేపీకి 14 సీట్లు ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అండ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే 2011 జనాభా లెక్కల ప్రకారం 2019లో చేసేసి ఉంటే బీజేపీకి కావాల్సినటువంటి గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ వాళ్లకు కేవలం ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో గెలిచిన సీట్లతోనే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు నేను చదివినటువంటి స్టేట్లలో ఒక్క ఈస్టర్న్ స్టేట్ లేదు. రైట్ ఫ్రమ్ బెంగాల్, ఒడిషా దగ్గర నుంచి మహారాష్ట్ర కింద సదరన్ స్టేట్స్ ఒక్కటి లేవు. అంటే సదరన్ స్టేట్స్, ఈస్టర్న్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అవసరం లేకుండానే బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగేది 2011 లెక్కల జనాభా లెక్కల ప్రకారం. 2019లో కానీ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరిగి ఉంటే అప్పుడు బీజేపీకి ఈ చెప్పినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉండేవో బీజేపీ హార్ట్లాండ్ స్టేట్స్ అయినటువంటి రాష్ట్రాల నుంచి వాళ్లకు దగ్గరగా 254 సీట్స్ వచ్చి ఉండే. 254 అంటే వాళ్ళ మిత్రపక్షాలతో కలుపుకుంటే దగ్గరగా 277 సీట్లు వచ్చి ఉండే. 2019కి డీలిమిటేషన్ జరిగి 2000 జనాభా లెక్కలు 2011 ప్రకారం. అయితే ఇవి కాకుండా వాళ్లకు సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనం దగ్గరగా ఎన్డీఏ తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్లో ఉన్నటువంటి పంజాబ్, ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ అండ్ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి అస్సాం వంటి రాష్ట్రాల్లో వచ్చేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి అడిషనల్ సీట్స్గా మాత్రమే బీజేపీకి హెల్ప్ అవుతున్నాయి. బీజేపీకి గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి కావాల్సిన సీట్లు మనం ఢిల్లీ నుంచి మొదలుకొని యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా
ఇలాంటి రాష్ట్రాల నుంచి జార్ఖండ్, రాజస్థాన్లలోనే వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి కావాల్సినటువంటి సీట్లు వచ్చేస్తున్నాయి. అండ్ సౌత్ ఇండియాలో వాళ్ళ ఏలియన్స్ పార్ట్నర్ అవనివ్వండి, అస్సాం అవనివ్వండి, ఇలాంటి రాష్ట్రాల నుంచి వచ్చే సీట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అడిషనల్గా ఉపయోగపడే సీట్లే తప్ప గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ వాళ్ళకు కంప్లీట్గా ఒక్క వాళ్ళ బీజేపీ డామినెన్స్ ఉన్నటువంటి హిందీ హార్ట్లాండ్ నుంచి వచ్చేదానికైతే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. తర్వాత 2024 జనాభా లెక్కల ప్రకారం కానీ మనం చూసుకున్నట్లయితే సేమ్ బీజేపీకి ఒక 14 అడిషనల్ సీట్లు పెరిగేదానికి ఆస్కారం. 2024కి వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు కానీ ఓట్ షేర్ పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి దగ్గరగా ఒక 14 వచ్చిన దానికంటే 14 సీట్లు అడిషనల్గా బీజేపీకే పెరిగేదానికి ఆస్కారం ఉంది. మిత్రపక్షాలు కలుపుకుంటే ఇంకా ఎక్కువ పెరిగేదానికైతే ఆస్కారం ఉంది. సో బీజేపీ ఇప్పుడు డీలిమిటేషన్ కోసం ఇంత పట్టుపట్టేదానికి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పార్టీలు, సౌత్ ఇండియన్ స్టేట్స్ దీన్ని పెద్ద మొత్తంలో అపోజ్ చేసేదానికి కారణాలు బీజేపీ ఎజెండా ఏదైతే ఉందో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా ప్రాంతీయ పార్టీలని, సౌత్ ఇండియా స్టేట్స్ యొక్క వాయిస్ని క్రష్ చేయాలనేది అది చాలా ఈజీగా చేసుకోగలరు ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం. అందుకనే సౌత్ ఇండియాలో చెన్నైలో జరిగినటువంటి ఫెయిర్ డీలిమిటేషన్ మీట్ ఏదైతే ఉందో ఫస్ట్ మీట్, ఆ మీట్లో వాళ్ళు కోరుకుంది, కలిసినటువంటి పార్టీలు అన్నీ కోరుకుంది ఏంటంటే ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ఫ్రీ చేసి ఇంకో 25 ఇయర్స్ని ఎక్స్పాండ్ చేయండి అని అడిగారు. దానివల్ల ఏంటంటే ఈ బీజేపీ ఆడాలనుకుంటున్నటువంటి రాజకీయ వికృత క్రీడ ఏదైతే ఉందో, లేకపోతే బీజేపీ కోరుకుంటున్నటువంటి పొలిటికల్ హెజిమోని ఏదైతే బీజేపీ చేతిలో ఉండాలని కోరుకుంటుందో అది కొంతలో కొంత తగ్గేదానికి ఆస్కారం ఉంది అనేసి మాత్రం చాలా క్లియర్గా అయితే వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికిప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం కానీ, లేకపోతే 2021 సెన్సస్ జరగలేదు ఆ జనాభా లెక్కల ప్రకారం కానీ జరిగితే 2014, 2019కి లోక్సభ స్థానాలు ఏ రాష్ట్రాల్లో ఎన్ని తగ్గేవని చూసుకుంటే తమిళనాడులో ఉన్నటువంటి 32 నుంచి 39 నుంచి 32కు పడిపోయేది. కేరళలో 20 ఉన్నాయి ప్రస్తుతానికి లోక్సభ స్థానాలు, అది 15కి పడిపోయేదానికి ఆస్కారం ఉండేది. ఒడిశాలో 21 ఉన్నాయి, 18కి పడిపోయేదానికి ఆస్కారం ఉంది. వెస్ట్ బెంగాల్లో 42 ఉన్నాయి, 40కి పడిపోయేదానికి ఆస్కారం ఉంది. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో 4, కర్ణాటకలో 28 ఉన్నాయి, అక్కడ 27కు పడిపోయేదానికి ఆస్కారం ఉంది. హిమాచల్ ప్రదేశ్లో 4 ఉన్నాయి, అక్కడ 3కు పడిపోయేదానికి ఆస్కారం ఉంది. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 42 స్థానాలు ఉండేవి, అవి 37కు పడిపోయేదానికి ఆస్కారం ఉంది. పంజాబ్లో 13 ఉంది, 12కు పడిపోయేదానికి ఆస్కారం ఉంది. ఉత్తరాఖండ్లో 5 ఉంది, 4కు పడిపోయేదానికి ఆస్కారం ఉంది. అస్సాంలో స్టేటస్కు 14 ఎంపీ సీట్లు ఉన్నాయి, 14 అయ్యేదానికి ఆస్కారం ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో 6 లోక్సభ స్థానాలు ఉన్నాయి, డీలిమిటేషన్ తర్వాత కూడా 6 కంటిన్యూ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఛత్తీస్గఢ్లో 11 ఉన్నాయి, ఆ 11 కంటిన్యూ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఢిల్లీలో 7 ఉన్నాయి, 7 కంటిన్యూ. మహారాష్ట్రలో ఇప్పుడు ప్రజెంట్ 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కానీ జరగగలిగితే ఒక స్థానం పెరిగి 49కి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. హర్యానాలో కూడా సేమ్ 10 ఉన్నాయి, 11కి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. జార్ఖండ్లో 14 ఉన్నాయి, 15 ఒక సీట్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. మధ్యప్రదేశ్లో 29 ఉన్నాయి, 32కి పెరిగేదానికి ఆస్కారం ఉంది. రాజస్థాన్లో 25 ఉన్నాయి లోక్సభ స్థానాలు, 30కి పెరిగేదానికి ఆస్కారం ఉంది. బీహార్లో ప్రజెంట్ 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి, పెరిగి 46కి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది డీలిమిటేషన్ తర్వాత. ఉత్తరప్రదేశ్లో ప్రజెంట్ 80 స్థానాలు ఉన్నాయి లోక్సభకి, అవి పెరిగి 88కి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీజేపీకి ఇది చాలా అనుకూలంగా మారేటువంటి ప్రక్రియ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఏ రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు లోక్సభ స్థానాలు పెరుగుతున్నాయో అవన్నీ బీజేపీకి అనుకూలంగా ఉండే రాష్ట్రాలు. సో ఈ రకంగా బీజేపీ ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్కి వెళ్ళగలిగితే అది ఖచ్చితంగా బీజేపీకి బలం ఉన్నటువంటి రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతున్నాయి, బీజేపీకి బలం తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏదర్ స్టేటస్ కొన్న ఉంటుంది, లేకపోతే స్థానాలు తగ్గుతున్నాయి. అందుకనే బీజేపీ ఇప్పటికిప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్తో ముందుకెళ్లాలని ఒక ప్రక్రియకి అయితే వచ్చింది. చూడాలి, ఇప్పటికైతే మొడాలిటీస్ బయటికి రాలేదు. డీలిమిటేషన్ చేస్తారా 2026 తర్వాత చేస్తారా లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పలేదు. అంటే చేస్తామని చెప్తున్నారు కానీ ఎవరికి అన్యాయం జరగకుండా చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ఆపుతాము, లేకపోతే ఫర్దర్గా ఫ్రీ చేస్తాము ఇంకో 25 ఇయర్స్ అని మాత్రం చెప్పట్లేదు. సో దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే, బీజేపీ ఇప్పుడున్నటువంటి పొలిటికల్ డామినెన్స్ ఏదైతే బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయిందో దేశ రాజకీయాలలో, ఆ డామినెన్స్ని ఫర్దర్గా కంటిన్యూ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని చేసి ఇంకొంచెం బలం పెంచుకునే దిశగానే బీజేపీ అడుగులేసి నేను బిగినింగ్లో చెప్పినట్టు ప్రాంతీయ పార్టీల యొక్క వాయిస్ లేకుండా చేస్తుంది. అట్ ద సేమ్ టైం సౌత్ ఇండియా యొక్క వాయిస్ కూడా పార్లమెంట్లో లేకుండా బీజేపీ తను అనుకున్నటువంటి కొద్ది రాష్ట్రాల్లో మెజారిటీ తెచ్చుకొని దేశ రాజకీయాల్ని శాసించడానికైతే చాలా ప్రస్ఫుటంగా ముందుకెళ్లే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.